యథార్థత లేని సేవకులను ఈనాడు చాలామందిని నేను చూస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో ఒక సభకు నేను వెళ్ళినప్పుడు ఆ సభలో వెళ్ళటానికి ముందు ఆ సభకు పిలిచిన సేవకుడు ఒక మందిరాన్ని నాకు చూపించాడు. వాళ్ళ మందిరము కట్టబడింది, ఇంకా స్లాబు వేయలేదు. స్లాబు వేయాలి అయ్యగారు, ప్రార్థన చేయండి, మీరు ఫారెన్ నుండి వచ్చారట కదా, ఏమన్నా అవకాశం ఉంటే మీ స్నేహితుల ద్వారా కానీ మీ ద్వారా కానీ మా సంఘానికి హెల్ప్ చేయండి అని అడిగారు. మంచిదే, అడగటంలో తప్పేం లేదు. వాళ్ళు మందిరం కట్టుకోవడానికి సహాయం దొరుకుతుందేమో అని అడగటంలో తప్పేం లేదు. దాన్ని నేను తప్పు పట్టడం లేదు, ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి, మందిరం కట్టుకోవాలి కదా. మరి సరే నేను అన్నాను, నా వలనైతే సహాయం అవ్వదండి, ప్రార్థన చేద్దాం అని అన్నాను. అన్న తర్వాత స్లాబ్ వేయటానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాను. సుమారుగా 7 లక్షలు అవుతుంది అని అన్నారు. అంతే. ఆ మాటలు అక్కడితో అయిపోయాయి. నేను ఇంకా స్టేజ్ మీదకి వాక్యం చెప్పడానికి బహిరంగ సభలో నన్ను పిలిచారు. నేను వెళ్ళిన తర్వాత నా గురించి పాస్టర్ గారు ఇంట్రడక్షన్ ఇస్తూ, మన మందిరానికి స్లాబ్ గురించి అయ్యగారికి చెప్తే 7 లక్షలు అవుతుందని అడిగారు. ఎంత అవుతుందని అడిగారు, 7 లక్షలు అవుతుందని చెప్పాను. మరి దైవ సేవకులు ఇవ్వటానికి పూనుకున్నారు అని ప్రకటన చేసేశాడు. నేను అసలు ప్రకటనే చేయలేదు, నేను ఇస్తానని హామీ ఇవ్వలేదు. కానీ మాటల చేత మనలను బంధించేయటం అన్నమాట. కొంతమందికి యథార్థత అనేది ఉండదు. సేవ ఎంత చేస్తున్నా పులిపేటలు ఎక్కుతారు, స్టేజ్లు ఎక్కుతారు, పలకని మాటలు, మనం చెప్పని మాటలు మన గురించి చెప్తారు. మనం చేయని సేవను కూడా ఒకసారి అప్రిషియేట్ చేసి పొగుడుతూ ఉంటారు. మరి ఎంతటి దానికి యథార్థతే నీకు లేనప్పుడు ఇంకెందుకు మనం సేవ చేయటం? ఆలోచన చేయండి. అసలు ధనమును ఆశించి, ఇంకొకరి దగ్గర ధనమును ఆశించి సంఘాన్ని ఎవరు కట్టుకోమన్నారు? దేవుడిచ్చినప్పుడే కట్టుకోనండి, దేవుడు మార్గము తెరిచినప్పుడే కట్టుకోనండి. ఒకరికి భారంగా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సంఘాన్ని కట్టుకోవడానికి డబ్బులు అడుక్కుంటూ ఎందుకండి? అడిగితే మీ సంఘాన్ని అడగండి, మీ విశ్వాసులను అడగండి. ఈ ఆరాధన మీకు వస్తున్నారు కాబట్టి మనకు ఒక మందిరం ఉంటే బాగుంటుందని అడగండి. వేరు వేరు సంఘాలకి ఎందుకు లెటర్లు రాయటము, వేరు వేరు దేశాలకి లెటర్లు ఎందుకు రాయటము? ఎందుకు ఇలాగా ధనానికి మీరు లోబడిపోయి ధనాన్ని ఆశించి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? విశ్వాసము గొప్పది కదా, విశ్వాసము వలన కొండలను పిగిలించగలమని బైబిల్ చెబుతుంది కదా. విశ్వాసముతో ఈ కొండనెత్తి సముద్రంలో పడవేయమంటే పడవేయబడునని ఉంటుంది కదా. విశ్వాసము చేత గొప్ప కార్యాలు జరుగుతాయని బైబిల్ చెబుతుంది కదా. మన విశ్వాసులకు విశ్వాసమును గురించి చెబుతూనే అవిశ్వాసమైన పనులు సేవకులైన వారు ఎందుకు చేయటం? ఆలోచించండి. నమ్మకంగా సేవ చేయండి. ధనాన్ని ఆశించటం వలన ఏమీ ఉండదు. ధనాన్ని ఆశించి కొంతమంది బోర్డులు మార్చుకుంటున్నారు. ఎవరో అమెరికా నుంచి డబ్బులు ఇస్తారని, సింగపూర్ నుంచి డబ్బులు ఇస్తారని, దుబాయ్ నుంచి డబ్బులు ఇస్తారని. కొంతమంది సేవకులు అయితే పిలవకపోయినా కూడా సేవకని వెళ్ళిపోతూ వేరే దేశాలకి నన్ను పలానోళ్ళు పిలిచారు అని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. నేనైతే సింగపూర్ దేశంలో ఉన్న ఒక సేవకుడు వచ్చాడు. ఆయనకి, అయ్యా మీ సంఘంలో వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వండి అని నన్ను అడిగాడు. నేను అవకాశం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన మా సంఘంలోనే నా ముందే మైకు పట్టుకొని, మరి నేను చాలా బిజీగా ఉండే సేవకుడిని, మరి మీ దగ్గరికి రావడానికి అయ్యగారు నాకు ఫోన్ చేసినప్పుడు ఇంక నేను కాదనలేక వచ్చానని అబద్ధం చెప్పేశాడు. చాలామంది సేవకులను నేను గమనిస్తూ ఉంటుంటాను. నేను ఒక సంఘానికి ఆరాధనకి వెళ్ళాను. అక్కడ 2 ప్రసంగికులు నాతో పాటు, నేనొకరిని వేరొకరు. పాంప్లెట్లో నా ఫోటో ఉంది, ఆయన పేరు లేదు. ఎందుకు అని అంటే నేను ఫారెన్ నుంచి వచ్చాను కాబట్టి నా ఫోటో ఉంది, ఆయన ఫారెన్ నుంచి రాలేదు కాబట్టి ఆయన ఫోటో లేదు. ఎందుకండి ఇంత తేడాగా సేవకులే ఉంటారు? ఆలోచించండి. స్వార్థంగా ఎందుకుంటారు? మీ సంఘాలకు వస్తున్న వాళ్ళు కానుకలు ఇచ్చేవారికి ఒక రకమైన ప్రార్థన, కానుకలు తక్కువగా ఇచ్చేవారికి ఒక రకమైన ప్రార్థన, అసలు కానుకలు ఎవరిని వారికి అసలు పట్టించకూడదు. ఇంక ఏమి బోధిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మనం చేస్తున్న సేవ ఏంటి అసలు? ఆలోచన చేయండి. సేవకులకు హెచ్చరికగా నేను ఈ మాటలు చెబుతూ ఉన్నాను. ఆలోచించేయండి. కొన్నిసార్లు సేవకులు పాంప్లెట్లు వేసేటప్పుడు పెద్ద సేవకుడు ఫోటో పెద్దదిగాను, కొద్దిగా పబ్లిసిటీ లేని సేవకుడు ఫోటో చిన్నదిగాను, ఇక వర్షిప్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పాటలు పరే వాళ్ళది ఇంకా చిన్నవిగాను వేస్తారు.
పోనీ అలా పాంప్లెట్లు వేసినప్పుడైనా పెద్ద సేవకుడైనా నేనేం పెద్ద సేవకుడనయ్యా, పెద్ద ఫోటో వేసా, పక్కనున్న సేవకుడు కూడా నా తోటి సేవకుడే కదా, ఇద్దరిది కలిపి సమానంగా ఎందుకు వేయలేదు, అక్కడ కూడా తేడా చూపించటమేనా? మరి ఇట్లాంటి సేవకులను ఏమనాలి? కొంతమంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే సేవకులు అంటారు. బ్రాండ్, వాళ్ళ సంస్థ అప్పటికే పబ్లిసిటీ అయి ఉంటుంది, మంచి పేరు సంపాదించుకొని ఉంటుంది. ఈయనకి ప్రసంగం రాకపోయినా ఆ దైవ సేవకుని పేరు పదే పదే ఉచ్చరిస్తూ మా సేవ ఇంత గొప్పది అంత గొప్పదని, మా అయ్యగారు ఇంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ సేవ చేస్తారు. యేసుని కంటే ఎక్కువగా అయ్యగారిని పొగడటం, అమ్మగారిని పొగడటం అనే సేవ చేసేవాళ్ళని నేను చూశాను. ఇంకా సేవకుల యొక్క బలహీనతలు ఏంటో తెలుసా? తోటి సేవకులను ఇష్టపడరు, ప్రేమించరు, అసూయ ఉంటుంది వాళ్ళ మీద. కానీ విశ్వాసులకు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలని బోధిస్తారు, అసూయ అనేది ఉండకూడదని చెప్తారు. వీళ్ళకే ఉంటే ఇంకా విశ్వాసులకు ఎప్పుడు చెప్తారు? ఆలోచించండి. నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కుమారుడు సేవకుని సమర్పించుకున్నానండి, నా కుమారుడిని, వాడు సేవ చేయను అంటున్నాడు, వాడి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాను. నేను అతని కొరకు ప్రార్థన చేశాను. సేవకు సమర్పించుకున్నారట కదా, మరి నువ్వెందుకు సేవ చేయట్లేదు అని అంటే, మా నాన్నగారి పరిస్థితిని చూసే నేను సేవ చేయటం మానేస్తున్నాను, నాకు ఇష్టం లేదని చెప్పాడు. అదే వాళ్ళ సంఘం బాగా డబ్బున్న సంఘం అయితే వాళ్ళ అబ్బాయి ఆటోమేటిక్గా సేవే చేస్తారంటాడు, ఉద్యోగం కంటే అదే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. మరి ఆ సేవలో పెద్దగా లాభం రావట్లేదు, అందుకని ఆయన సేవ చేయట్లేదు అనేది ఒక కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే డబ్బుల కొరకు మా నాన్నగారు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అబద్ధాలు ఆడి చర్చి కడుతున్నాం అని చెప్పి, పేదలకు భోజనాలు పెడుతున్నాం అని చెప్పి, 1,00,000 రూపాయలు తీసుకొని అందులో 20,000 ఖర్చు పెట్టి 80,000 ఇంట్లో ఉన్న పరిస్థితుల కొరకు వాడుకోవటం చూసి నేను విసుగెత్తిపోయిన అసలు సేవ చేయకూడదని డిసైడ్ అయిపోయాను అన్నాను. అంటే కుటుంబానికే మాదిరిగా లేని సేవకులు కూడా చాలామంది ఉన్నారు. స్వార్థపూరితమైన సేవకులు ఉంటారు కొంతమంది. వాళ్ళు మీ మందిరానికి నన్ను పిలిచి వాడుకో, మా మందిరానికి నిన్ను పిలిచి వాడుకుంటారు. నువ్వు నన్ను సింగపూర్ తీసుకెళ్ళు, నిన్ను ఇండియాలో నీకు మీటింగ్ పెడతాను, ముందు మీ మందిరాల్లో మీటింగ్ పెట్టండి, నేను వచ్చి మాట్లాడతాను, తర్వాత మా మందిరంలో మీకు అవకాశం ఇస్తాను. అంతేగాని వాక్య ఉపదేశం కలిగిన వాడు, వాక్యము ఎరిగినవాడు, వాక్యము అతని నోట్లో దేవుడు పెట్టాడని పిలవటం ఉండదు. ఫేమున్న సేవకులను పిలుస్తారు, లేదా స్వార్థముతో సేవకులను పిలుస్తారు తప్ప వాక్యాన్ని ఉన్నట్లుగా పిలిచే సేవకులను ఎవరు పిలుస్తారు? అంటే సేవకులలోనే మార్పు లేదు. చాలా వరకు మారు మనసు పొందాల్సిన సేవకులు మన భారతదేశంలో ఉన్నారు. కొంతమంది సంఘాలు మెగా సిటీస్లోనే సంఘాలు పెట్టుకుంటారు, పల్లెటూర్లకు పోరు. మరి కొంతమంది పాస్టర్లు కనీసం 3,000 మంది ఉంటే కానీ నా సభలో నేను వాక్యం చెప్పనంటాడు. ఎంతమంది వస్తారు, చర్చు పెద్దదా కాదా, కానుక ఎంత ఇస్తారు అనేది ఆలోచించుకొనే వాక్యం చెప్పడానికి వెళ్తారు. చిన్న సభకు కానీ పెద్ద సభకు కానీ దేవుడు నాకు ఆహ్వానం ఇచ్చాడని వెళ్ళే వాళ్ళు ఉన్నారా? మీరు ఆలోచించండి. కొంతమంది ఆపర్చునిటీస్ ఎలా చేంజ్ చేసుకుంటారంటే, ఒక సంఘాలో వాక్యానికి పిలిచారు, అది 100 మంది ఉండే సంఘము. అదే డేట్లో ఇంకొక సంఘం వాళ్ళు పిలిచారు, 25,000 మంది వచ్చే సంఘము. ఈ సేవకుడు ఆ 100 మంది దగ్గరికి ఇంకా వెళ్ళటానికి ఇష్టపడడు. ముందు ఇన్విటేషన్ వాళ్ళే ఇచ్చారు, కానీ వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఒక పని ఉందయ్యా అర్జెంటుగా, నేను ముందే వాళ్ళకి మాట ఇచ్చేసాను, ఏదో అబద్ధం చెప్పి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఈ మీటింగ్కి పోతాడు. ఇంకా దేవుడు వాడుకుంటాడు అక్కడ. ఎక్కడ నువ్వు ముందు మాట ఇచ్చావో ఆ మాట మీద నీవే నిలబడలేనప్పుడు, నీ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండనప్పుడు నువ్వు సేవ చేయటం ఎందుకు? ఆలోచించండి. చాలా విషయాల్లో సేవకులు బలహీనులైపోయారు ఈనాడు. 10వ భాగం ఇవ్వకపోతే శపించే సేవకులను చూసాం. ఒకవేళ ఏ విశ్వాసైనా మందిరానికి దగ్గరలో దూరం అయిపోయింది, రాలేకపోయి దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళిపోతానంటే ఇంకా శాపాల వర్షమును కురిపిస్తారు, ఆశీర్వాదాలు మానేసి. ఇలాగ కూడా కొంతమంది సేవకులను బెదిరిస్తున్నారు, కొంతమంది విశ్వాసులను బెదిరిస్తూ ఉన్నారు. సేవకులు బలహీనతలు 1-2 కాదండి, చాలా బలహీనతల చేత నిండిపోయింది ఈనాడు సేవకులు. ఇంకా కొంతమంది బాగా జోకులేసి నవ్విస్తే అట్లాంటి సేవకులు మంచి ఉపదేశకులు అనుకొని మా సంఘాన్ని నవ్వించాడని పదే ఇన్విటేషన్ ఇస్తారు తప్ప
హెచ్చరిక వాక్యము చెప్పిన సేవకుడిని పిలవటానికి ఇష్టపడరు. సేవకుల్లోనే సరైన జీవితం లేకపోతే క్రీస్తు ఎదుట మనము నిలుచోవలసి వస్తుంది. క్రీస్తు ఎదుట, న్యాయపీఠం ఎదుట మనము సమాధానము చెప్పుకోవలసి వస్తుంది. మరి కొంతమంది సేవకులను చూస్తానండి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేసేటట్లు మన దగ్గర ఒక మాట, వాళ్ళ దగ్గర వాళ్ళ మాట మాట్లాడుతూ ఏదో ఒక విధంగా సొమ్ము చేసుకోవటానికి, ఏదో ఒక విధంగా పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నించే సేవకులను నేను చూశాను. ఒక ఆయన ఉన్నాడు, వయసులో చిన్న ఆయన, సంఘం స్టార్ట్ చేసి సంవత్సరం కూడా కాలేదు. ఒక సీనియర్ పాస్టరు ఆయన దగ్గరకు పోయి ఆయన దగ్గర డబ్బు ఉందని, మంచి సేవకుడని ఊరికినే పొగడటం, అట్లాంటి వాడు నాకు అపోస్తులుగా ఉండాలంటాడు. ఒరే గిరేని నన్ను పిలిచే సేవకుడుగా అతను ఉండాలని నేను ఆశిస్తున్నాను, అతడి నీడలో నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పుకునే బలహీనమైన సేవకులు ఉన్నారు. డబ్బు కొరకేనండి ఇదంతాను, పేరు కొరకేనా మీరు చేస్తుంది? దేవుని మెప్పు కొరకు కదా. బలా నమ్మకమైన దాసుడని దేవుని చేత అనిపించుకోలేరా? అనిపించుకోవాలనే సేవ చేస్తే ఎన్నో బలహీనతలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి కదా. వాటి నుండి విడుదల పొందటానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఆలోచించండి. ఇంకా భయంకరమైనది ఏంటో తెలుసా? మన సేవకుల్లో కులపిచ్చి. మన కులపోల్ని మీటింగులకి పిలవాలి, మన కులపోలు మన సంఘానికే రావాలి, వేరే కులపోలు వద్దు అనుకునే భయంకరమైన వ్యాధి కలిగిన సేవకులు ఉన్నారు. వాళ్ళ కులాల్లోనే ఉన్న వాళ్ళకే పెళ్లి సంబంధాలు చూడాలనుకునే కులపిచ్చి కలిగిన సేవకులు ఉన్నారు. ఇది ఇంకెంత ఘోరమైన స్థితి. అసలు నువ్వెప్పుడు మాదిరిగా ఉంటావు సేవక? దేవుడు నిన్ను నిజంగా సేవకు పిలిస్తే వీటన్నిటి విషయాల్లో నుంచి ఒక ఆలోచన కలిగి నీ ఉండవా? ఆలోచించు. పెళ్లి చేసుకునే దగ్గర కులం కావాలి, సంఘంలో కులం కావాలి, ఆ కులస్తులందరూ ఒక సంఘం అయి ఉండాలి. కొన్ని సంఘాలు మన ఊరోళ్ళు మన సంఘానికి రావాలి అని ఉన్నది. మరి కొంతమంది సేవకులు వీళ్ళ మీటింగ్ పెడితే అన్ని సంఘాల వాళ్ళు ఈయన మీటింగులు రావాలి, కానీ ఎదుటోళ్ళు మీటింగ్ పెడితే వీళ్ళ సంఘాలను మాత్రం వెళ్ళొద్దని ముందుగానే చెప్పేస్తారు. అది ఏ మీటింగ్కి వెళ్ళొద్దు, ఎదుటోళ్ళు కూడా మన దగ్గర రానివ్వద్దు, మన మీటింగులు మనవే అనుకుంటే అది వేరు. ఈయన మీటింగ్ పెట్టినప్పుడేమో అన్ని సంఘాల వాళ్ళు రావాలి, కానీ ఎదుటోళ్ళు మీటింగ్లు పెట్టినప్పుడు వీళ్ళు సంఘస్థులు వెళ్ళకూడదు. ఈయన ఒక్కడే వెళ్తాడు, ఈయన ఒక్కడే వెళ్తే సంఘం వెళ్ళినట్టుగా ఫీల్ అయిపోతారట. నేను ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఒక బహిరంగ సభలో. కిందన కూర్చున్న వారిలో 1/4 పైన స్టేజ్ మీద కూర్చున్నారు, అందరూ పాస్టర్లే. ఎక్కువ మంది పాస్టర్లు వచ్చారు. వాళ్ళందరికీ సంఘాలు ఉన్నాయంటే వాళ్ళ సంఘస్థులు అక్కడికి వచ్చారంట. ఈయన సంఘస్థులు ఎంతమంది అంటే 300 మంది మీటింగ్ పెట్టిన ఆయన. ఆ సభకు వచ్చిన వాళ్ళు కూడా ఇంచుమించు 300 ఉన్నారు. అంటే మిగిలిన సంఘాల వాళ్ళు విశ్వాసులు రాలేదు, సంఘ కాపురులు మాత్రమే వచ్చారు. పేరుకి మీ సంఘం వాళ్ళు రండి నేను ఇన్విటేషన్ ఇవ్వటం, ఈయన సీక్రెట్గా వాళ్ళకి చెప్పి వెళ్ళొద్దని చెప్పటం. ఐక్యత మనకే లేదు. ఇంకేం సేవ చేస్తున్నాం మనము? ఇంకేం సేవ చేస్తున్నాం? ఆలోచించుకోండి. చాలా బలహీనతలు సేవకుల్లో వెంటాడుతున్నాయి. చాలా బలహీనతలు. స్వార్థము, క్యాలెండర్ల దగ్గర స్వార్థము. నీకు దేవుడు ఒక పేరుతో సంఘాన్ని పెట్టమని చెప్పినప్పుడు, ఒక పేరును నువ్వు కలిగి ఉన్నప్పుడు మరలా డబ్బు కొరకు నీ పైన ఇంకొక పేరు పెట్టుకోవటానికి ప్రయత్నించటం. ఎంత బలహీనతలు ఇవన్నీ ఆలోచించండి. చాలా విషయాల్లో సేవకులు మార్పు కలిగి ఉంటే మన దేశంలో ఇంకా గొప్ప సేవ మనము చేయగలుగుతాం. ఇంకా భయంకరమైన విషయాలు ఏంటంటే పనికి మాలిన వాటి కొరకు డిబేట్లు పెట్టుకుంటారు. పనికి మాలిన వాటిల కొరకు, సత్యము కొరకు కాదు. మీరు డిబేట్ పెట్టుకోవటానికి ముందు పబ్లిక్లో పెట్టుకోవటం కాదు, ముందు ఆ సేవకుడు నువ్వు కలిసి కూర్చొని నీవు చేసిన తప్పన్నా నేను చేసిన తప్పని ఒకరికొకరు ముందు మాట్లాడుకొని ఆ తర్వాత యూట్యూబ్లోనికి రండి. ముందు మీరు కలుసుకోరు, మాట్లాడుకోరు. పబ్లిసిటీ కొరకు మీరు కావాలనే గొడవలు పెట్టుకొని, కావాలనే డిబేట్లు పెట్టుకొని ఎందుకవి? అలాంటి డిబేట్లకి మేము కూడా యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవటానికి చేయలేమా? కొంతమంది కేవలము యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవటానికి వాళ్ళ థంబ్నైల్స్లు కూడా ఫేక్ థంబ్నైల్స్ పెడతారు ఆకర్షించుకోవటానికి.
ఈయన పక్కన ఒక సేవకుని తిట్టి బాగా ఫేమ్ ఉన్న సేవకుని ఫోటో వేసుకొని పక్కన ఈయన ఫోటో వేసుకుంటాడు. ఒక సినీ యాక్టర్ ఫోటో వేసుకొని పక్కన ఈయన ఫోటో పెట్టుకొని తమ్మునేలు పెట్టి ఎదుటోళ్ళని ఆకర్షించుకోవటానికి. దేవుణ్ణి ఆకర్షించే సేవ చాలామంది 100కి 90 మంది ఈనాడు చేయటలేదు. వాక్యములో నుంచి తొలగిపోయే సంఘాలుగా ఈనాడు క్రైస్తవులు ఎందుకున్నారు అనంటే సేవకులలోనే మార్పు లేదు. సేవకులలో మార్పు లేకపోవటం వలన, యథార్థత లేకపోవటం వలన, స్వార్థముతో నిండిపోవటం వలన, డబ్బు వెనక పరిగెత్తటం వలన, గర్వము చేత నింపిపోవటం వలన సేవ సరిగ్గా జరగట్లేదు. ఆలోచన చేసి జ్ఞానముగా సేవ చేసి దేవుని భయము కలిగి తీర్పు అనేది మనకున్నది, 2 తీర్పు మనకున్నదన్న భయముతో సేవ చేయటానికి ముందుకొద్దాం. మంచి హృదయంతోనే నేనైతే ఈ వర్తమానాన్ని చెబుతున్నాను. సేవకులను హెచ్చరిస్తూ ఆలోచించండి. నా బలహీనతలు ఏమున్నా కూడా నాకు ఫోన్ చేసి హెచ్చరించవచ్చు. అందుకే నేను ఈ మీటింగ్లో ఏ సేవకుని పేరు కూడా నేను ఎత్తకుండగానే సేవకులకు హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి. దేవుడు మిమ్మల్ని బలపరచాలి. ఆమేన్.